భారతీయ మహిళలంటే కేవలం గృహిణులు కాదు, వీరనారులు అని భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. లింగ భేదాన్ని విడిచి నచ్చిన రంగంలో విజయ పతాకాన్ని ఎగరేసింది. జరీన్ స్ఫూర్తితో ఎంతో మంది యువతులు బాక్సింగ్ వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బాక్సింగ్ ఇన్స్టిట్యూట్లు కోచింగ్ అందిస్తున్నాయి. మహిళలన్నాక ఇంటి పట్టునే ఉండాలి, ఆటల్లో వెళ్ళకూడదు అన్న మాటకి భిన్నంగా భారతదేశ కీర్తిని పెంచేటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. అందులో బాక్సింగ్లో గోల్డ్ ఛాంపియన్షిప్ అయినటువంటి నిఖత్ జరీన్ లాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. సో అట్లాంటి మహిళా బాక్సర్ల గురించి ఒకసారి తెలుసుకుందామా? పదండి చూద్దాం. తరాలు మారుతున్నా, దశాబ్దాలు దాటినా మహిళలపై వారు ఎంచుకుంటున్న వృత్తిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది మహిళల కలలు ఇంటి గడపల్లోనే ఆవిరైపోతున్నాయి. సంఖ్యలు తెంచుకొని అడుగు బయటపెట్టి అనుకున్నది సాధించే మహిళలు చాలా అరుదు. ముఖ్యంగా మహిళా బాక్సర్లుగా నిలదొక్కుకోవటం చాలా కష్టం. అలాంటి కష్టాలను, సవాళ్లను ఎదుర్కొని బాక్సింగ్ రంగంలో ముందుకు సాగుతున్న అమ్మాయిల కథే ఇది. తన పేరు సిమ్రన్ వర్మ. 2017లో తన బాక్సింగ్ కెరీర్ను ప్రారంభించింది. బాక్సింగ్ మీద ఉన్న మక్కువతో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వచ్చి అకాడమీలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటోంది. అంతకుముందు కర్ణాటకలోని ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరాటేలో శిక్షణ తీసుకుంది. ఎప్పటికైనా మంచి బాక్సర్ అవ్వాలనే తపనతో అనేక ప్రాంతాలకు వెళ్తూ బాక్సింగ్ రంగంలో తన సత్తా చాటుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సిమ్రన్కు గతంలో ఆస్తమా ఉండేది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు ఆస్తమా ఓడిపోయింది. సిమ్రన్ ఇప్పటికే సౌత్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించింది. When I was 13 or 12 years old, that time I started doing boxing. Within 6 months, I won national medal. So, first my mother was very worried. She's single mother, so of course she was very worried. Okay, how you are going to handle this? How you are already sick? How you are going to fight with this? Boxing is a totally different game. So I was like, let me do it. I'll prove, and I did. So she is now biggest supporter for me. So yeah, I started in 2017. It's been 6 to 7 years. From this year, I'm senior, so I'll try to like make place in senior category. And as per senior, there will be a different type of competition. So I'll try to match that level. I'll work hard to get medal at senior level like I got in junior and youth. So I'll try to get in seniors too. So my aim for this year, my aim is to become national champion. So I can go to the camp and I can perform at international level. As per athlete, she's a very strong woman. She's fighting against like, she's a Muslim. So that was her biggest challenge to face in India. So even after that, she faced and she became 2-time world champion. It's a huge achievement. Becoming a 2-time world champion is not a joke. And yeah, she have a good playing style. In India, she have the best playing style you can say in female boxing. So I love her game. ఈమె పేరు హరిప్రియ. డిగ్రీ ఫస్ట్ ఇయర్. 3వ తరగతి నుంచే విభిన్న రంగంలో తనదైన ముద్ర వేసుకోవాలని నిర్ణయించుకుంది. మొదట కరాటే, కిక్ బాక్సింగ్ రెండూ నేర్చుకుంది. కరాటేలో ఎక్కువగా టోర్నమెంట్లు ఉండవని తెలిసి కిక్ బాక్సింగ్ ని తన లక్ష్యంగా ఎంచుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచులో పుట్టి పెరిగిన హరిప్రియను ఆమె తండ్రి క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేశారు. ఆమెకు డాన్స్ అంటే ఇష్టం లేదు. తమ్ముళ్లాగే తనను కూడా కరాటేలో జాయిన్ చేయమని కోరింది. అలాగే తన బాక్సింగ్ కెరీర్ను ప్రారంభించి ప్రస్తుతం జూనియర్ బాక్సర్ గా తనకు నచ్చిన రంగంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం నేను బాక్సింగ్ స్టార్ట్ చేసి 8 months అయింది. ఈ ఇయర్ అయితే యూత్ నేషనల్స్లో మెడల్ కొట్టి ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. గర్ల్స్ బాక్సింగ్కే రావాలని ఏం లేదు కాబట్టి వాళ్ళకి నచ్చింది ఏ స్పోర్ట్స్ అయినా చూస్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడున్న జనరేషన్ అంతా చదువు అనుకుంటా అటే వెళ్తుంది. బట్ స్పోర్ట్స్ ఈజ్ ఏ డిఫరెంట్ వే. ఇటు రావాలంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఫిజికల్గా స్టిఫ్ ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు నిఖత్ గెలిచింది కాబట్టి నేను తన్ని ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకోవడం జరిగింది. తను చాలా టఫ్ కాంపిటీషన్స్ ఇస్తుంది అన్ని కంట్రీస్కి. తనలానే మేము కూడా ఆడాలి అనుకుంటాం.
అండ్ యాజ్ ఏ గర్ల్గా అది అంత ఈజీ కాదు. ఫ్యామిలీని ఫేస్ చేయాలి, సొసైటీని ఫేస్ చేయాలి. తను ఈ స్టేజ్కి రావడం కూడా చాలా గ్రేట్. మన ఇండియా తరపున ఒక్క నిఖత్ జరీనే కాదు, అనేక మంది నిఖత్ జరీన్లు రెడీగా ఉన్నారు. భారతదేశం తరపున ఇతర జట్టులతో ధీటుగా తలపడేందుకు ధీటైన మహిళా బాక్సర్లని బిగ్ క్యూబ్ సంస్థ తయారు చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో భవ్యశ్రీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.